కింగ్డమ్ ఎలా అనిపించింది అన్న? సో ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న. సో మనం ఏదైతే విజయ్ దగ్గర నుంచి ఒక ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో దాని వరకు చాలా ఇంప్రూవ్ అయ్యాడు చెప్పొచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చే మనకి గౌతమ్ గారి టేకింగ్ అయినా, లేదంటే ఎలివేషన్ సీన్స్ అయినా సరే, లేదంటే స్టోరీ అయినా సరే, దాని వరకు చాలా బాగా అనిపించింది. కానీ ఆ టెంపో మనకి సెకండ్ హాఫ్లో మిస్ అయింది అనిపించింది. మనం ఏదైతే ఫస్ట్ హాఫ్లో చూసామో ఒక ఎలివేషన్స్ అవన్నీ సెకండ్ హాఫ్లో అయితే మిస్ అయ్యాయి. ఓన్లీ ఒక క్లైమాక్స్ ఒకటి బాగా లేపారు. కానీ అది కూడా ఏంటంటే మనం ఏదైతే థియేటర్కి వెళ్ళేటప్పుడు ఒక ఎమోషన్తో చూస్తున్నాం వచ్చిన మొత్తం ఒక ఫస్ట్ 2 hours, అది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎందుకు మిస్ చేస్తారనిపించింది. ఆ ఎమోషన్ అయితే మిస్ అయింది. వీళ్ళు ఏదైతే 2 partsకి వెళ్దాం ఒక ఇంటెన్షన్ ఉంటుందో అది కంప్లీట్గా సెకండ్ పార్ట్ అయితే కిల్ చేసింది. ఫ్లాప్ అంటే అదే చెప్తున్నా, వీళ్ళు ఏదైతే సెకండ్ 2 partsకి వెళ్దామన్న ఒక ఇది ఉందో ఇంటెన్షన్ ఉందో అది దానివల్ల సెకండ్ హాఫ్ మొత్తం పోతుంది. అది లేకుండా ఓన్లీ 1 మూవీతోనే క్లోజ్ చేసి ఉంటే చాలా బాగుంది అనిపించింది. ప్లస్ అంటే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. దేవరా కంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి అనిరుద్ గారి బీజేఎం అయినా, లేదంటే ఫస్ట్ హాఫ్లో గౌతమ్ గారి టేకింగ్ అయినా చాలా బాగుంది. కాకపోతే మనం గౌతమ్ నుంచి ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఇంకొంచెం సెకండ్ హాఫ్లో కానీ క్లైమాక్స్లో కానీ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది.